అమ్మకానికి తీసినాము. నెల 15 రోజులాయా. మా సోయలు అడిగేటాడు మానవుడు లేడు. రైతు చలిలో సస్తున్నాము, వానలా ఎండుతున్నాము. అమ్ముకోవడానికి మహారాష్ట్ర పంపాలని చూస్తున్నాము. అమ్ముకోవాలంటే వీళ్ళేమో రేపు మాపంటున్నారు సొసైటీలు, కొంటలేరు. మహారాష్ట్ర కొండపోదామంటే మేము కొంటాం కదా అని ఆపుతున్నారు. మరి కొంటారా కొనరా, మాకు ఏదో ఒకటి కావాలా. మేము ఎన్ని రోజులు వండుకోవాలా ఇక్కడ? ఎన్ని రోజులు? ఇప్పుడు ట్రాక్టర్ రోడ్కి ఇవ్వాలా, మిషన్ రోడ్కి ఇవ్వాలా, లేబర్కి ఇవ్వాలా. మరి ఎన్ని రోజులు ఆపాలా? మేము ఎక్కడి నుంచి డబ్బులు తేవాలా? ఇప్పుడు సోయలు కొంటేనే కదా మేము డబ్బులు ఇచ్చేది. కూలోడికి కానీ, ట్రాక్టర్ రోడ్కి కానీ, మిషన్ రోడ్కి కానీ. మా ఇంట్లోకి వెళ్ళి డబ్బులు ఉన్నాయా? మేమేమైనా ఉన్నోళ్ళమా? మేము అమ్మటానికి మీరు కొంటా అంటున్నాము, మీరు కొంటలేవు. మేము మహారాష్ట్ర అమ్ముతా అంటున్నాము. మరి అది బి రాని ఖర్చులు. మరి ఏంది కథ మాకు? మా రోడ్డు మీద ఉంచుతున్నా మాకు ఏం ఆడుకోటిల్లు, మనకు కీలి బొమ్మ లెక్క ఆడుకోటిల్లు మీ గవర్నమెంటు. మరి మహారాష్ట్రలో 5,000 దాకా ఉంది అంట సార్. కానీ మేము అక్కడ అమ్ముకోవటానికి చూస్తున్నాము. మరి ఇక్కడ ఏమో కొంటా అంటున్నాం, వీళ్ళు కొనకచ్చిళ్ళు. మరి ఎట్లా చేయాలి? మా కథ ఏంది? ఎన్ని రోజులు ఆగాల? సల్లిలో అంటున్నాము. ఇక కేంద్రం ఏమో మేము అమ్ముతాము, కొంటాము అని చెప్పి ఇప్పటిదాకా కొనుగోలు కేంద్రం ఇప్పటిదాకా కొన్నలు తీసుకుపోయిన వాళ్ళు లోళ్ళు వాపా తెచ్చిల్లంటే అవి మైగా పచ్చి లోళ్ళు నింపినప్పుడు ఓడన్నా వాపా చేస్తారు. పచ్చి ఎండబెట్టి తీసుకోము. మా సోయలు ఎండిన ఎండ తీసుకొని ఎండకపోతే మాకు ఈడ ఉంచి మేము ఎటన్నా అమ్ముకుంటాము. రైతుని ఒక నెయ్యి ఒక 50 కుంటల సోయలు ఉన్నాయి. ఆ సోయలు ఎంత సూపర్ ఉన్నా కానీ ఇంకా మంచిగా లేవు, అవి లేవు. లింపినాక కూడా 50 కుంటల సోయలు లింపినాక కూడా మళ్ళీ అందులో ఒక సంచి పోయి మళ్ళీ 49 సంచులు వాపస్ వచ్చినాయి. వీటికి ఏం చేయాలి సార్? మరి మేము ఎక్కడ చేయాలా? ఇప్పుడు ఆడిని రోజు 25 రోజులు అయింది ఆడ పండుకొని. ఆడ 2 దొంగలు వచ్చి 2 సంచుల సోయలు కూడా తీసుకొని పోయి వాళ్ళకు మేము పట్టిన రోజులు ఉన్నాయి సార్. మొన్ననే పట్టుకొని కొట్టి చేసినాం. మరి రోజు ఇట్లా అంటే మాకు గతేం గల పాములు రాటినాయి, తేళ్ళు రాటినాయి. మేము ఎక్కడ ఉండాలన్నా ఎక్కడన్నా వెళ్ళిపోయినా మీరు మాకోసం అన్నా కానీ సార్ మరి ఇన్ని ఉన్నాయి తీసుకోపోయినట్టే. అన్నా రేపు నింపుదాం, అన్నా ఎల్లుండి నింపుదాం. ఇదేంది? తీసుకున్నా మీ సొసైటీ ఏంది? ఒక పెద్ద మంది కోసం పోయినా కానీ సార్ నేను ఒక 50 కుంటలు ఉండను కదా, తీసుకుందాం. ఎన్నడూ తీసుకుంటారు? రేపు తీసుకుందాం సార్. ఇట్లా 10 మందికి చెప్తే కూడా ఒక్కళ్ళని వచ్చి మా సోయలకు చూసిన వాళ్ళు లేడు, మా సోయలు తీసుకోపోయిన వాళ్ళు లేడు. మేమేం చేయాలి సార్ చెప్పండి సార్. మరి ఇవి వాళ్ళు తీసుకుంటామని మా సొసైటీ దగ్గరికి పోతే, మా సొసైటీలు ఆయన దగ్గరికి పోతే ఆయన దగ్గరికి పోయి అన్నా మరి ఇట్లా సోయలు ఉన్నాయంటే, అన్న 3,000కి ఇస్తావా, 2,500కి ఇస్తావా అని అడుగుతున్నాను. మేము ముఖ్యం ఇంత పంట పండించి నీ దగ్గర ఒక 50,000 తీసుకొని ఎక్కడ తీసుకోపోతే మహారాష్ట్ర సార్, మహారాష్ట్ర తీసుకొని పోతే ఆయన అంటాడు ముఖ్యం 2,500కి అడిగితే మేము ఏం చెప్పాలి సార్? అవన్నీ మళ్ళీ వాపస్ తీసుకొని వచ్చి చేస్తే అమ్మాలి, మళ్ళీ లారీ కిరాయి అవన్నీ ఏమవుతున్నాయి? మా దగ్గర నియాస్ ఉంటే పెద్ద మనిషి దగ్గర ఒక 50,000 తీసుకొని పోతే అయినా ఏమంటాడు? ఎవరమ్మన్నా 50,000 తీసుకున్న పైసలు ఇవ్వవా సార్? అన్న నీకు దండం పెడుతున్నాయి, ఒక 50,000 ఇక సోయలు పోయినా అక్కడ ఇస్తానని చెప్పాటిన అయినా కూడా ఒప్పుకున్నాక వచ్చింది. మరి మేము ఈ సోయలు ఏమో కుంట్లో పోస్తున్నాం అన్న, ఒక చిల్లర పోయినా చెప్పండి సార్. పండించి ఏం పాయిదమ్మా చెప్పండి. మీరు ఇంతప్పుడు పంపించాలని మేము కోరుతున్నాం సార్. ఇవన్నీ